ఒక ఆడదానిలా ఆలోచిస్తే వాడు చేసింది తప్పనిపిస్తోంది. అదే కన్న తల్లిగా ఆలోచిస్తే నేను చేసింది తప్పనిపిస్తోందండి. వాడిని పోలీస్ స్టేషన్లో ఎంత హింస పెడుతున్నారో ఏమిటో. మన కళ్ళ ముందే పెరిగినోడు స్టేషన్లో తన్నులు తింటున్నాడు. మీకు బాధ అనిపించడం లేదా? విడిపించడానికి కొంచెం సహాయం చేయండి. అమ్మా బాబులకే అవసరం లేనివాడు మనకెందుకు స్వామి? ఏమయ్యా, మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటామా మనం? వాడు మన బిడ్డ కాకపోవచ్చు, కానీ ఈ ఏరియాలోనే పుట్టి పెరిగాడు. గురూజీ, వీళ్ళెవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనిస్తాను, దయచేసి తీసుకోండి. గురూజీ, వాడి తల్లి బాధ చూడలేకపోతున్నాను. ఎలాగైనా వాడిని విడిపించండి. నువ్వు కూడా నాతో రా. వద్దు గురూజీ, వాడు నన్ను చూస్తే బయటికి రావడానికి కూడా ఒప్పుకోడు. మీరు వెళ్ళండి. ఉంటాను. రావయ్యా బయటికి. నా నిద్ర చెడగొట్టి లోపల నువ్వు సుఖంగా నిద్రపోతున్నావా? రావయ్యా బయటికి. నన్ను క్షమించండి. లక్ష్మి, వాడు మనల్ని వద్దనుకున్నంత మాత్రాన వాడి బాధ్యత మనది కాకుండా పోతుందా? లక్ష్మి చెప్పు. డైరెక్ట్ గా ఎదుర్కొనే గుండె ధైర్యం లేక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను జైలుకి పంపిస్తావా? జైల్లో కాదు కదా, పాతాళంలో పాతేసిన బయటికి వస్తా. నాకు చెడు చెయ్యాలనుకునే వాళ్ళు 1000 మంది ఉంటే కాపాడాలనుకునేవాడు ఒక్కడుంటాడు. చూసావుగా రిలీజ్ అయ్యా. ఎలా ఉంది నా ఇన్ఫ్లుయెన్స్? పాముకి మాత్రమే విషం ఉందనుకుంటే నువ్వు దాన్నే మించిపోయావు. ఈ ఇంటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని వాడి జోలికొచ్చావుగా. చూస్తూ ఉండు, ఇదే ఏరియా జనం ముందు నిన్ను తలదించుకునేలా చేసి నేను తలెత్తుకుని మా అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. చూస్తూ ఉండవయ్యా. ఏంటి మీరందరూ ఇక్కడ రికార్డింగ్ దాన్ని చూస్తున్నారా? మళ్ళీ వస్తా. నా కొడకల్లారా, నన్ను జైల్లో పెడితే మీరు ఏరియా మొత్తం బంక్ చేసి గొడవ చేస్తారనుకుంటే ఫుల్గా తాగి ఎందుకురా కళ్ళు మూసుకున్నావు? ఏమైందిరా? అయ్యా, నేను భయపడి కళ్ళు మూసుకోలేదు. వాడిని నేలాడ తీసినందుకు మూసుకున్నా. అసలే ఆడు తిప్పి వేలాడ తీశాడు. టైం బ్యాడ్ అయి నీ లుంగి ఊడిందనుకో, తమరి విశ్వరూపం నేను చూడగలనా? ఏంట్రా అంటున్నారు? అన్నకు మందు ఖాళీ అయిపోయింది, నువ్వు వెళ్ళి అన్నం పట్టుకురాని మా పితాశ్రీకి చెప్తున్నా. నేనంటే అంత లవ్ అంటారా నీకు? అబ్బాయిలందరికీ రాత్రి పడుకున్నప్పుడు కల్లో సన్నీలి అని వస్తే నా కల్లోనూ మా పితాశ్రీ కల్లోనూ నువ్వే వస్తావు మామా. మిక్సింగ్ డాడీ ఫిక్సింగ్ సన్ను. మీరు నాగస్వరం ఉదగానే తల్లాడిస్తూ నాట్యం చేయడానికి నాగరాజు అనుకున్నారా? ఆ నాగరాజుని మెడలో వేసుకుని నాట్యం చేసే శివుడిని. ఈ దేడు దమాక మాటలు నా దగ్గర కాదా. మీరు ఇలాగ వేలాడుతుండండి, రేపు పొద్దున వస్తా. అయ్యో, నువ్వు పొద్దున వస్తే మా శవాలు దించాలి. శివా దించు, శివా దించు. ఏంట్రా మావా సౌండ్? నీ పిల్ల అగ్రహారంలో ఫంక్షన్ పెట్టుకుంది. ఫంక్షన్? కాబోయే అల్లుడు సెంట్రల్ జైలుకి వెళ్లాల్సింది జస్ట్ మిస్ అయ్యాడనే టెన్షన్ లేకుండా అగ్రహారంలో, అది నా డార్లింగ్ ఇంట్లో ఫంక్షనా? అందుకే అంటారు మావా, అన్నోడు బాగుంటాడు, పడ్డోడు బాగుంటాడు, మధ్యలోడే నలుగుతాడని. కాస్ట్యూమ్ చేంజ్, లొకేషన్ షిఫ్ట్, సర్జికల్ స్ట్రైక్. మావా, ఆయన మన హెడ్ గారు కాదు, వాట భలే పాడుతున్నాడే. అడ్డులే, నేను వచ్చేసా. ఏంట్రా మీకు ఇది పోయే కాలం?
తాగొచ్చి గొడవ చేస్తారా? సిగ్గు లేదురా మీకు? అదేరన్న స్పెషాలిటీ. నేను తాగినంత నువ్వు తాగితే బార్లోనే పడిపోయి ఉండేవాడు. ఇంత తాగినా నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా స్టామినా అప్రిషియేట్ చేయకుండా నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అది సరే, ఏంటి ఆర్కెస్ట్రా? రికార్డింగ్ డాన్స్ కూడా ఉందా? ఎల్లి పుష్పం, అది ఆర్కెస్ట్రా కాదురా, ఫ్యామిలీ గెట్ టుగెదర్. అయితే అదేంటో చూడాల్సిందే. ఓహో, అందరూ చల్లగాలి పిలుచుకోవడానికి సరదాగా బయటికి వస్తే ఫ్యామిలీ 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 గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఒక డిచ్ ఇస్తే వీడైపోతాడు. డార్లింగ్, ఏం డార్లో, నేను ఒక్కరోజు జైలుకి వెళ్ళినందుకే నా గురించి ఆలోచించి చించి చిక్కిపోయావా? మావా, నా డార్లింగ్ ఇగో మటన్ బిర్యానీ తీసుకోరా. వాళ్ళు తినరు, బ్రాహ్మిన్స్. పీసులు నేను తిని రైస్ మాత్రమే తినిపిస్తా, తీసుకురావో. ఓకే నా డార్లింగ్. ఎందుకమ్మా ఈ సైలెన్స్? మీ అమ్మ అంటే భయమా లేదా మీ నాన్న అంటే భయమా? నువ్వు ఈ రౌడీ కాబోయే పెళ్ళానివి. వీళ్ళెవరిని లెక్క చేయక్కర్లా. మీ ఫ్యామిలీ అంతా ఇలా ఎదురుగా కూర్చుంటే మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి ఏదోలా ఉంది డార్లింగ్. ఏదైనా మాట్లాడు. ఐఎమ్ ఫుల్ రీఛార్జ్. ఐ వాంట్ టు టాక్ టైమ్ విత్ యూ. పోనీ మాట్లాడడానికి ఇష్టం లేకపోతే నాతో 2 స్టెప్స్. మావా, తను కోపంతో వెళ్ళిందా సిగ్గుపడితే తిట్టుకుంటే వెళ్తుంది. తిట్టుకుంటూ వెళ్ళిందా? మావా, ఆడితో ఒక పెద్ద సాంగ్ పాడు. రొమాంటిక్ సాంగ్, ఐటమ్ సాంగ్ ఏదొస్తే అది పాడు. పాడరా. చూడు శివ, నాకు దేవుడి నామాలు మాత్రమే వచ్చు, సినిమా పాటలు రావు. ఏయ్, నామాలో హామాలో వస్తే పాడు, లేదంటే ఎక్కడి నుంచి ఏంటి దౌర్జన్యం? ఏయ్, మన టీం కి ఈడే ఎస్పీబీ, ఈడే డిఎస్పీ. మావా, నువ్వు కీరవాడు మావా. అటు చూడరా రే. ఆంజనేయ స్వామి నాకు డాటా చెప్తున్నారు. నాకు చెప్తున్నాడు మావా. జై ఆంజనేయ. ఎవరు రాదే? డార్లింగ్, ఎలా ఉంది మన స్టెప్స్, డాన్స్, సింగింగ్? స్టాప్ ఇట్, ఇంక చాలా ఆపు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మనిషివా మృగానివా? ఈ రకంగా మొరటోడ్లా బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది? నీకసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? అది వదిలే, నిన్ను నువ్వు చూసుకున్నావా? ఆ గడ్డం, ఆ జుట్టు చూస్తే ప్రేమ పుట్టదు, అసహ్యం కలుగుతుంది. అవునే, నేను మొరటోడ్నే. నాకు ప్రేమ అంటే ఏంటో తెలీదు. చిన్న వయసులో ఎవరైనా ప్రేమ చూపించుంటే తెలుసుండేది. తండ్రి చెయ్యి పట్టుకుని నడవలేదు, తల్లి ఒడిలో ఆడుకోలేదు, మంచం మీద కాదు ఫుట్పాత్ మీదే నిద్రపోయేవాడిని. నా సంతోషాన్ని ఎవరు కోరుకోలేదు. అందుకే నా సంతోషం కోసం ఏదనిపిస్తే అది చేస్తా. అది తప్ప కాదన్న ఆలోచనే నాకు రాదే. కానీ నిన్ను చూస్తే నీకోసం బతకాలి, నీతో మాట్లాడాలి, నీ పక్కనే ఉండాలనిపిస్తుంది. ఏం చెయ్యమంటావు? నీతో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదే. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నాకు ఏది కావాలన్నా దాన్ని లాక్కోవడం మాత్రమే తెలుసు. ఫస్ట్ టైం ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నానంటే అది నీ ప్రేమని మాత్రమే. నువ్వు అనుకున్నట్టు నేను గడ్డం చుట్టూ పెంచుకొని నీ కంటికి చెడ్డవాడిలా కనిపించొచ్చు, కానీ నీ గురించి నేను కనీసం ఒక్క రోజు కూడా చెడ్డగా ఆలోచించలేదే. నాలాంటి వాడి ప్రాబ్లం ఏంటో తెలుసా? ఓ పెద్ద కాగితంలో పెద్ద పెద్ద కవితలు రాసి ప్రేమతో చెబుతామంటే చదువులేదే. మోకాళ్ల మీద కూర్చుని డైమండ్ రింగ్ ఇస్తూ ఇంగ్లీష్ సినిమా స్టైల్లో ప్రేమిస్తున్నానని చెప్పేంత బుద్ధి లేదే. నాకు తెలిసిందల్లా చెయ్యి కోసుకునో పచ్చబొట్టు పొడిపించుకునో నొప్పిని భరిస్తూ ప్రేమించడం మాత్రమే. నేనింతే అయితే ఏంటియా? నా మనసులో నిన్ను నేనెక్కడ పెట్టుకున్నానో తెలుసా? కానీ నువ్వు నా పక్కన నిలబడ్డానికి కూడా అసహించుకుంటున్నావు. ఊరు మొత్తానికి నువ్వే అందగత్తవని నిన్ను ఇష్టపడట్లేదు. ఏదో నువ్వు నా జీవితంలోకి వస్తే ఈ దరిద్రుడి జీవితంలో కూడా దీపావళి వస్తుందని లవ్ చేస్తున్నాను అంతే. చిన్న వయసు నుంచి నేను ఇష్టపడ్డది ఏది దక్కలేదు, అలాగని ఏడుస్తూ కూర్చోవాలా? ఇంకేం పనిలేదా? ఈ ప్రపంచంలో లవ్ ఫెయిల్ అయిన వాళ్ళంతా ఏడుస్తూ కూర్చుంటే ఈ భూమి మీద నీళ్ల కంటే ఎక్కువ కన్నీళ్ళే ఉంటాయి. టీచర్ అమ్మా, ఇవన్నీ కాదు గాని ఓ నిజం చెప్తాను విను.
మీ బాబు నీకు టాప్ క్లాస్ లో ఉన్న అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ నా అంత టాప్ క్లాస్ గా నిన్ను ప్రేమించడం ఎవ్వరికి సాధ్యం కాదే. హ, సరే వెళ్ళొస్తా. ఏంట్రా మావా, ఏరియా అంతా కొత్తగా కనబడుతుంది. ఫస్ట్ టైం 9 గంటలకు లేచావు కదా, అందుకే అంత కొత్త కనబడుతుంది. కంగారు ఆ, పడకు. నువ్వు కరెక్ట్ రా మావా. ఏయ్, టీఓటీ అమ్మా. అటు చూడరా మావా, నా డార్లింగ్ వస్తుంది. ఏంట్రా మావా ఇది? మన ఏరియా అమ్మాయిలంతా నా వైపు టేబుల్ ఫ్యాన్ లాగా తిరిగి తిరిగి చూసెళ్తే ఈ అమ్మాయి ఏంట్రా కనీసం ఒక్కసారైనా చూడకుండా వెళ్తుంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పరా మావా. పాపం తనకేదో మెడ పట్టేసినట్టుంది మావా. అలా అంటావా మావా? అయితే పర్మనెంట్ గా నన్నే చూసేలా ఆ మెడ తిప్పేరా. సూపర్. ఇదేం బాలే, నేను అక్కడ కూర్చుంటే కనీసం నా వైపు చూడకుండా కూడా వెళ్ళిపోతున్నావేంటి? ఆ? నేనెందుకు నిన్ను చూడాలి? ఎందుకా? నిన్న రాత్రి తాగిన మత్తులో ఎమోషన్ అయి హార్ట్ లో ఉండదంతా వాగేస్తే కనీసం ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు. హలో, ఏంటే? నీ ఎమోషన్ నువ్వు చెప్తే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? పులి ఏడుస్తోంది కదా అని జింక వెళ్ళి పాలు పడుతుందా? పాపా, నీలా ఎమోషన్ అయ్యే వాళ్ళందరికీ రియాక్ట్ అయ్యుంటే ఈ పాటికి బోల్డ్ ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తెలుసా? తెలిసింది, కానీ తమ రియాక్ట్ అవ్వడానికి ఏం చెయ్యాలో అస్సలు తెలియట్లా. అది కాస్త చెప్పండి. తెలుస్తుంది. గాంధీ జయంతి రోజు మందెక్కడ దొరుకుతుందని వెతకడం తెలుసు కదా. దీని గురించి కూడా వెతికితే తెలియకుండా ఉంటుందా? తెలుసుకో. రేయ్, ఏంట్రా మావా అలా అనేసిపోతుంది? మావా, ఆ అమ్మాయి టీచరు, నువ్వేమో టార్చరు. నువ్వు ఇలా ఉంటే ఆ అమ్మాయిని పడేయడం వీలవుతుందా? నువ్వు కొంచెం చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలరా? జుట్టు మొత్తం కట్ చేసుకుని ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి ముందు పాపం పసి వాళ్ళ నిలబడు. 100% యాక్సెప్ట్ చేస్తా. ఎవరి తలైన తెగ నరికి గిఫ్ట్ గా ఇవ్వమను వెంటనే ఇచ్చేస్తాను. ఓ అమ్మాయి కోసం ఒంట్లో పొగరు వదిలేయమంటే ఒడి చేస్తాను. మావా, దేవుడి మీద ఒట్టు ఇలాంటి ఐడియాలు ఇవ్వడం రాదు. నువ్వే ఏదైనా ఐడియా ఎత్తుక్కో. రే మావా, ఇవ్వరా రే, ఇవ్వరా తెలీదని ఐడియా, చెప్పాను కదా ఇవ్వరా హే ఐడియా. నువ్వు చెప్పినంత ఇవ్వడం కుదరదు, నేను ఇంతే ఇస్తాను, తీసుకో. ఏంటలా చూస్తున్నారు? కొట్టేస్తారేమో. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదురా. రేయ్, ఏంట్రా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు? నువ్వు మాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటే? నీ మరదల్ని మా వాడు పడేయాలి. దానికి నువ్వు మాకు ఐడియా ఇవ్వాలి. రేయ్, నేను తనని పెళ్లి చేసుకోవే భర్తని, బ్రోకర్ని కాదు. చాకు. ఇలాంటి చాకులు సర్కస్ లో ఆడించడం ఎన్నో చూసానమ్మా నేను. మావా, నువ్వైనా చెప్పరా ఐడియా. ఏంటి? నువ్వు చెప్తే చెవుల నుంచి వచ్చేస్తుందా? నువ్వే చెప్పు. రేయ్, ఫస్ట్ టైం మా వాడు సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టావు అనుకో, పొడిచి పడదొక్కుతాడు. ఎక్కడ పొడుస్తారబ్బా? ఏ కంట్లో పొడుస్తావా, గొంతులో పొడుస్తావా, పొట్టులో పొడుస్తావా, లేక వెనకాల పొడుస్తావా? రేయ్, వద్దు వద్దు అన్నోడ్నే తరిమి తరిమి పొడుస్తాడు. నువ్వు కావాలి కావాలి అంటే వదులుతాడా? అనుభవించు. ఉండండి, మా మరదలకు చెప్పి మీ మీద అసహ్యం కలిగలే చేస్తాను. చూడండి. ఏమని చెప్తావబ్బా? పొడి చేసామని చెప్తాను. నమ్మలేదంటే చూపిస్తాను. రేయ్, అదేమన్నా హ్యాండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తి చూపించడానికి? మావా, హృదయకాలయ సినిమాలో సంపులాగా నేనెప్పుడు ఆపరేషన్ చెయ్యాలని భలే ఆశ నాకు. చివరిసారిగా ఏదైనా చెప్పుకునేది ఉంటే చెప్పు. చెప్పు బాబు. చెప్తాను. పంతులు గారు వచ్చేసా. ఏంటయ్యా, ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా? చూడండి, లాక్ చేస్తూ మాట్లాడు నాకు అస్సలు తెలియదు. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీకు చేతులెత్తి మొక్కుతాను బాబు. మా మానాన్న మమ్మల్ని వదిలేయండి. ఊరుదులు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాం. కానీ నా కూతుర్ని నీలాంటి మొరటోడికిచ్చి మాత్రం పెళ్లి చేయను. మొరటోడా? వీడా?
మావయ్య గారు ప్రేమగా అడుగుతున్నాను, ఒప్పుకొని అక్షింతులు వెయ్యండి. కాదు కూడదని గోల చేస్తే డైరెక్ట్ గా నా బిడ్డ బారసాలకు పిలుస్తా. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ పేరు బాలేదు ఇంకో పేరు పెట్టని అడగకూడదు. అయ్యో మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. ఓ మావా, మీరెందుకు వాడి కాళ్ళ మీద పడాలి? ఇక్కడ ఒక సింహం ఉందిగా. వీడెవడ్రా మావా పంచగట్టుకొచ్చి పోటుగాడ్లా పంచలేస్తున్నాడు? హలో, ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫాదర్. రేయ్, నా తమ్ముడికి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేయ్, తీసుకెళ్ళరా ఈ జులపాలోని. అయ్యగారు మీరేంటండి మీ అమ్మాయిని బావిలోకి తొయ్యను అని ఏకంగా ఇప్పుడు సముద్రంలోకి తోసేస్తున్నారు? నోరు మీరా ముందు. నా తమ్ముడు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివి మింగి నీళ్లు తాగినోడు. నువ్వు ఆ గొర్రెలు కోళ్లు మింగి బీర్లు తాగినోడివి. నువ్వు నా తమ్ముడితో సరిసమానమని మాట్లాడతావా? రే ఎవ్వయ్య స్వామి, నాకు వేదాలు తెలియకపోయినా నీలాంటి పెద్దవల గురించి తెలుసు. నాకు కూడా లోక జ్ఞానం ఉందిరా రే. అరే, అలాగైతే జరగని స్వయంవరం ఎవరు పాండిత్యం ఎంత ఉందో చూసేద్దాం ఈ రోజు. ఏయ్, చెప్పాడికి ఆ బండోడు పిలిచేది ఫైట్ కాదు, క్విజ్ కి. నేను మేనేజ్ చేస్తాను, సైలెంట్ గా ఉండు. ఏయ్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అయితే కష్టమైన క్వశ్చన్స్ అడిగి క్విజ్ లో మా వాడిని నువ్వు ఓడించేస్తే సరే, మీ వాడిని నువ్వే క్వశ్చన్స్ అడుగు, మా వాడిని నేను అడుగుతాను. ఓకేనా? ఓకే.